అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్ మీ వెల్లో లేదు, మీరు అక్కడ ఉండి మీరు వినిపియండి ప్లీజ్. వెల్లో నుంచి బయటకి అవతలికి వెళ్ళండి, మీ చైర్లలో కూర్చోండి. అదే చైర్లో కూర్చొని చెప్పవయ్యా, మీరు ప్రొటెస్ట్ ఏదో చైర్లో కూర్చొని చెప్పు. మాతా మధు గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, మీరు అరుస్తుంటే నాకు దగ్గు వస్తుంది. దయచేసి అక్కడ వెల్లో సార్ మరి వెల్లో ఉంటాం బాగాలేదు సార్. ఇది పెద్దల సభ అండి, శాసనసభ తర్వాత మనది ఉంటుంది. చెప్పండి, చర్చ అయిపోయిన తర్వాత అక్కడ ఆన్సర్ తర్వాత మన దగ్గర కూడా ఉంటుంది. దీనికి ఒక ప్లీజ్ మీరు దయచేసి మీ స్థానాల్లో కూర్చోండి ప్లీజ్. అట్లా అనకండి, ఎందుకంటే రాజ్యం నడిపేది మనం అందరం కలిసి, మనం అందరం దొంగలం అవుతాం. ఎందుకు అధ్యక్ష, నేను మాట్లాడుతూ ఉన్నాను. దయచేసి నేను ఇక్కడ ఉన్నటువంటి తాతా మధు గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, మిగతా సభ్యులందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇది పెద్దల సభ, హౌస్ ఆఫ్ ఎల్డర్స్. ఈ సభలో ఉన్నటువంటి వాళ్ళు కొంత గౌరవ మర్యాదలు పాటించాల్సిన అవసరం ఉంది. సభా సాంప్రదాయాలని మర్యాదలు కూడా పాటించాల్సి ఉంది. ఈ సభ ఔన్నత్యాన్ని ఈ రకంగా వెల్లోకి వచ్చి సభాపతి గారు వినండి, ఇట్లా సభా గౌరవాన్ని తీయటం అనేది నిజంగా దురదృష్టకరంగా నేను భావిస్తాను. అధ్యక్ష, తెలంగాణ రాష్ట్రంలో గౌరవ సభ్యులు ఇక్కడ ఉండి ప్రజా సంక్షేమం కోసం, ప్రజల అవసరాల కోసం ఉపయోగపడేటట్టుగా వారి సమయాన్ని వాడుకోవాలి. కానీ సభ మర్యాదను మంటగలిపే విధంగా వెల్లోకి వచ్చి పదే పదే చైర్మన్ గారు చెప్తుంటే కూడా అట్లా స్లోగన్స్ ఇచ్చుకుంటూ కూర్చోవటం కరెక్ట్ కాదు. నేను మీ ద్వారా మధుసూదనాచారి గారికి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. వారు సభాపతిగా గతంలో శాసనసభలో పనిచేశారు, వారికి కూడా తెలుసు. వారి హయాంలోనే రూల్స్ బుక్ కూడా తయారు చేశారు. సభలో సభ్యులు ఎవరు కూడా ప్లకార్డ్స్ పట్టుకొని రావటం కానీ, స్లోగన్స్ ఇవ్వటం కానీ పూర్తిగా నిషేధం. అధ్యక్ష, ఆ రకంగా రూల్స్ తయారు చేసినటువంటి వారే ఇక్కడ కూర్చొని అవి మాట్లాడుకుంటూ ప్లకార్డ్స్ పట్టుకొని స్లోగన్స్ ఇవ్వటం అనేది, అది కూడా పెద్దల సభలో ఈ సభకి శోభనివ్వదు. అధ్యక్ష, దయచేసి సభ్యులందరూ కూడా మీ ద్వారా మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూర్చోవలసిందిగా కోరుతూ, ఈ రాష్ట్రానికి సంబంధించి రాష్ట్ర ఆర్థిక వనరులకి, ఈ రాష్ట్ర చరిత్రని, రాష్ట్ర సంస్కృతిని, రాష్ట్ర సాంప్రదాయాన్ని, రాష్ట్ర ఔన్నత్యాన్ని ఈ దేశంలో కాదు ప్రపంచంలో కూడా వ్యాప్తి చేసుకోవడానికి పనికొచ్చేటువంటి పర్యాటక రంగానికి సంబంధించినటువంటి అంశాన్ని ఈరోజు షార్ట్ డిస్కషన్లో ఈ సభలో తీసుకున్నాం. అధ్యక్ష, ఇది పర్యాటక రంగం అంటే కేవలం ఏదో వినోదం కోసం కూడా చేసేది కాదు. అధ్యక్ష, ఈ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఆదాయ వనరులు కూడా పర్యాటక రంగం ద్వారా పెద్ద ఎత్తున పెంచుకోవడానికి అవకాశం ఉంది. అధ్యక్ష, ఇక్కడికి వచ్చేటువంటి విదేశీ పర్యాటకులు కానీ, ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళు కానీ మన రాష్ట్ర సంస్కృతిని, సాంప్రదాయాన్ని, లేకపోతే చారిత్రక కట్టడాల్ని, గొప్ప గొప్ప ఆలయాల్ని, మనకున్నటువంటి అడవుల్ని, మనకున్నటువంటి నదుల్ని, మనకున్నటువంటి సాంప్రదాయ స్థలాల్ని చూసి పెద్ద ఎత్తున మన సంస్కృతిని దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి ఈ కార్యక్రమాన్ని ఈరోజు రాష్ట్రంలో చర్చ పెట్టుకున్నప్పుడు మనం అందరం కేవలం చర్చ పెట్టడం కాదు అధ్యక్ష, ఇక్కడ మేము సభ ముందు చాలా స్పష్టంగా ఉంచుతున్నాం. ఇటువంటి పెద్దలుగా, సభ్యులుగా ఈ టూరిజం పైన మీ అమూల్యమైనటువంటి సలహాల్ని, సూచనలు ఇచ్చినట్లయితే తప్పనిసరిగా ఇవన్నీ రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడతాయనేటువంటి ఆలోచనతో సభలో ఈ టూరిజానికి సంబంధించినటువంటి షార్ట్ డిస్కషన్ని ఇందులో పెట్టడం జరిగింది. అధ్యక్ష, గౌరవ సభ్యులంతా కూడా నిజంగా రాష్ట్ర ప్రయోజనాలపైన ఏమాత్రం ప్రేమ ఉన్నా, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతి యువకులకి పర్యాటక రంగం ద్వారా కూడా
ఉద్యోగ అవకాశాలు ఇవ్వడానికి అవకాశం ఉన్నదాన్ని అందిపుచ్చుకొని వాళ్ళకి ఇవ్వాలని ఆలోచన ఉన్నా జాతి రాష్ట్ర సంస్కృతిని సాంప్రదాయాన్ని తెలంగాణ ఔన్నత్యాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేసుకోవాలనేటువంటి భావం ఉన్నా దయచేసి వారందరూ దీంట్లో పాల్గొని వారు చెప్పవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. ఏం అవసరం లేదు మాకు.